నలుగురు మనుషులు ఒక దగ్గర చేరితే ఉత్సాహం. అదే ఇంతమంది ఆర్టిస్టులు ఒక మంచి కథని మన ముందుకు తీసుకువస్తున్నారంటే సెప్టెంబర్ 13న స్టార్ట్ అవ్వబోతుంది ఉత్సవం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరంతా ఈ కార్యక్రమానికి రావడం, ఇక్కడ మా ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేయడానికి వచ్చేసారని మాకు అర్థమైపోయింది. మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. హార్న్బిల్ పిక్చర్స్ బ్యానర్ పై మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హుంబాలే ఫిల్మ్స్ ప్రెజెన్స్ సురేష్ పాటిల్ గారు ప్రొడ్యూసర్గా, రసూల్ ఎలూర్ గారి సినిమాటోగ్రఫీతో, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్తో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్తో, అర్జున్ సాయి గారు డైరెక్టర్గా, దిలీప్ ప్రకాష్ గారు అండ్ రెజీనా కసాండ్రా హీరోయిన్స్గా. మీకు ఏ ఆర్టిస్ట్ కావాలో మీరు కోరుకోండి. మీకు ఎవరు కావాలి? ఎవరు? ప్రకాష్ రాజ్ గారు కావాలా? బ్రహ్మానందం గారు కావాలా? రాజేంద్ర ప్రసాద్ గారు కావాలా? ఎవరు కావాలి మీ అందరికి చెప్పండి. అందరినీ కూడా తీసుకొచ్చేసాను చూడండి. బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు. అద్భుతమైన స్టార్ కాస్ట్ అందరూ కూడా ఉత్సవంలో మనం చూడబోతున్నాం సెప్టెంబర్ 13న. మరి ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఉత్సవం? నేను ఇంతకుముందే డైరెక్టర్ అర్జున్ గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ సినిమా నుంచి మేమేం కోరుకోవాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి థియేటర్స్కి వచ్చిన తర్వాత అంటే ఆయన చాలా విషయాలు ప్రామిస్ చేశారు. ఒక ఫుల్ మీల్స్ చక్కగా నెయ్యి వేసుకొని భోజనం చేసి బయటికి వస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఒక అద్భుతమైన సినిమాని మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాం. ఇదే నా ప్రామిస్ అన్నారు. ఒక ఈవీవి గారి సినిమా, ఒక జంధ్యాల గారి సినిమా, ఇవన్నీ చూస్తే మనందరికీ ఎస్పెషలీ తెలుగు వారందరూ ఎంతగా ఎంజాయ్ చేస్తారో అలాంటి ఒక సినిమా సెప్టెంబర్ 13న మన ముందుకి రాబోతుంది. మరి TFI షుడ్ నాట్ ఫెయిల్ హియర్ దిస్ టైమ్. ఎందుకంటే ఆల్రెడీ సరిపోదా శనివారం, ఇప్పుడు 35 ఇలాంటి సినిమాలన్నీ కూడా మన తెలుగు ఆడియన్స్ని అలా పట్టుకొచ్చి థియేటర్స్లో కూర్చోబెడుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ సినిమా కూడా అదే అవుతుందనే ప్రామిస్ అయితే మీకు చేస్తూ ఈ ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అలానే ఆడియన్స్ అందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించేద్దాం. సో ముందుగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అర్జున్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఈ సినిమాలో నటించినటువంటి గిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎంతో అద్భుతమైన లిరిక్స్, ఆల్రెడీ 2 పాటలు విన్నాం, ఫస్ట్ కిస్ అండ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి. సో అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారు, ఆయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి బాసరా టెంపుల్ ప్రధాన అర్చకులు కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు, ఆయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి దిలీప్ ప్రకాష్ గారి పేరెంట్స్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు జాయిన్ us ఇన్ ల్యాంప్ లైటింగ్. సో ఏ కార్యక్రమం అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం మన ఆనవాయితీ, ఇట్స్ అవర్ కల్చర్. కాబట్టి పిలిచిన పెద్దలందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఫర్ ద ల్యాంప్ లైటింగ్. ఇంకొంతమంది గెస్ట్స్ ఇప్పుడిప్పుడే కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చాక ఈ జ్యోతి ప్రజ్వలన అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి ఈయనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కళ్ళం ఫ్యాన్సే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హాస్య బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మరి బ్రహ్మానందం గారే వచ్చిన తర్వాత ఆయన్ని పిలవకుండా ఎలా ఉంటాం సార్? మీ ప్రెజెన్స్ స్టేజ్ మీద మాకు చాలా ఇంపార్టెంట్. మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మన హాస్య బ్రహ్మానందం గారిని. అలానే ఆ హీరో దిలీప్ ప్రకాష్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్.
సార్ బ్రహ్మానందం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఫర్ జ్యోతి ప్రజ్వలన. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్. దిలీప్ ప్రకాష్ గారు, wherever you are, please requesting your presence on the dais అండి. శ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं ఖడ్గం చక్రగదేషు చామపరిగాం శూలం భుజండీం శిరః శంఖం సందతిం కరేస్సినయనాం సర్వాంగభూషాం వృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదశకాం సేవే మహాకాళికాం యామస్తోస్తపితే హరౌ కమలజో హుంతుం మధుం కైటభం అక్షస్ప్రక్పరశృంగదేశు కులిశం పద్మం ధనుక్కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చదతీమస్తై ప్రసన్నాననాం సేవే శైరిభిమహర్దినీమిహ మహాలక్ష్మీ సరోజస్థితాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్. మరి జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి ఏ సినిమా మీదైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి? టీజర్ నుంచి. మరి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ని అందుకుంది మన ఉత్సవం సినిమా. మరి అక్కడి నుంచే ఈ కథ స్టార్ట్ అయిందని చెప్పాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మన ఉత్సవం సినిమా టీజర్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మరింతగా మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు. 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి. నుదుట పొట్టు పెట్టుకోగానే కన్నెట్టి పొట్టు ఆగలేదు. రంగస్థలం మీద ఎన్ని పాత్రలు వేసినా కష్టం అనిపించలేదురా. కానీ ఈ 2 గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. మరి వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ 13న రిలీజ్ అవ్వబోతుంది ఉత్సవం. మరి థియేటర్స్లో చూసి ఎంకరేజ్ చేయడానికి మీరందరూ కూడా సిద్ధమైపోండి.
మరి ఇవాళ మన కార్యక్రమానికి మిస్ అయినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఉత్సవం గురించి వాళ్ళు ఏమన్నారు, ఒక స్పెషల్ వీడియో అయితే రెడీగా ఉంది. ఇంతకీ వాళ్ళు ఏమన్నారో ఒకసారి వీడియోలో చూసేద్దాం. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ఆశికా రంగనాథ్. ఇదే 13th సెప్టెంబర్ ఉత్సవం అనే ఒక కొత్త ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మన తెలుగు ఆడియన్స్కి ఇది మంచి సెలబ్రేషన్గా ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అన్ని ఆర్టిస్టులు, సో మెనీ గుడ్ వర్సటైల్ యాక్టర్స్ అండ్ థియేటర్ యాక్టర్స్ గురించి సినిమా వస్తుంది. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద థియేటర్ ఆర్టిస్ట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉత్సవం అండ్ మై స్పెషల్ విషెస్ టు Dilip for his debut in Telugu, my first co-actor, a dear friend. All the very best to you, Dilip. People are going to love you for sure. And I'm going to watch on theatres on 13th of September. You too watch and support Utsavam on 13th of September. Thank you. Hey guys, wishing Dilip, Regina and the entire team of Utsavam all the very best for their release on the 13th of September. Watch this film on the celebration of arts in theatres near you. Hi guys, here's wishing Dilip, Regina and the entire team of Utsavam all the very best for their release. Utsavam is a celebration of art, culture, love and marriages. Go watch it in the theatres near you on the 13th of September and make it a huge success. Utsavam, a celebration of art, culture, love and marriages. Let us watch it in theatres on September 13th. Best of luck to Dilip and the entire team. సో ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్, ఎక్సైట్మెంట్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అంటాం కదా, అలాంటి ఒక ఎక్సైట్మెంట్ అయితే అందరి నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు గిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే రచ్చ రవి గారు కూడా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, మరి ఎక్కడ మిస్సింగ్, ఆయన కూడా స్టేజ్ మీదకి వస్తే అసలు ఉత్సవం నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది వర్కింగ్ ఫర్ ఉత్సవం, ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ముందుగా గిరి గారు. పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఉత్సవం ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. సెప్టెంబర్ 13 మీ ముందుకు వస్తుంది. ప్రతి మనిషికి అమ్మ చాలా ముఖ్యమైన స్థానం పోషిస్తుంది. నాటకం అనేది కూడా నటులకి అమ్మ లాంటిది. ఈ నాటకం గురించి చాలా బాగా ఉత్సవం సినిమాలో మీకు చూపించారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన అర్జున్ సాయి గారు చాలా బాగా చేశారు. దీనిలో బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఇలా చాలా పెద్ద గొప్ప గొప్ప నటులు మిమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తారు. దీనిలో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గిరి గారు. ఇక్కడ ఒక నిమిషం అండి, బోల్డ్ అని ప్రాపర్టీస్ పెట్టుంచాము, నాటకం అని మాకు చెప్పారు అండ్ సినిమాలో అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏదైనా ఒక ప్రాపర్టీ యూజ్ చేసి మా కోసం ఒక డైలాగ్, ఒక్కటి లేదా 2 లైన్స్లో ఎదుగుండి. మీకు నచ్చిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఇందులో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా తీసుకోవచ్చు. మీ ఫేవరెట్ ప్రాపర్టీ ఏంటి వీటన్నిటిలో? బాణం అంటే ఇష్టం అంట. ఓ వండర్ఫుల్. మరి ఆ ప్రాపర్టీతో ఒక డైలాగ్ చెప్తారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఓ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ వండర్ఫుల్. మరి ఇవాళ ఇలాంటి డైలాగులు చాలా చాలా వినబోతున్నాం. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయండి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి. మరి ప్రస్తుతానికైతే అనూప్ రూబెన్స్ గారు ఈజ్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్. ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్లోంచి ఒక సాంగ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అనరు. మరి పాట వింటే ఇంకా మనందరికీ కూడా నచ్చుతుంది. మరి అర్మాన్ మాలిక్ గారి పాడినటువంటి ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారు. సో ఒక్కసారి ఆ సాంగ్ చూద్దాం. ఆ సాంగ్ తర్వాత ఇంకా మాట్లాడేసుకుందాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్?
Marriages are made in heaven. Marriages are made in heaven. ఓ సరే సరే నువ్వే లోకాన ఉన్నా, ఓ సరే సరే నేనే లోకాన ఉన్నా, ఒకరికి ఒకరం నేడు చూడకుండా ఉన్నా సరే, నువ్వు నేను జంటై తిరుతామే కాలం మాపినా సరే. Marriages are made in heaven. Marriages are made in heaven. Oh, marriages are made in heaven. Oh, marriages are made in heaven. లవ్లీ సాంగ్ అండ్ ఆల్రెడీ దీని మీద చాలా హుక్ స్టెప్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ తెర మీద చూడాలని ఇంకా ఈగర్గా మేమంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతానికి మన హాస్య బ్రహ్మానందం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన నటించినటువంటి సినిమాలు అంటే 1500 సినిమాల్లో ఎప్పుడు కూడా ఒక పౌరాణిక పాత్రలో ఆయన ఎన్నిసార్లు చూసాం, ఎప్పుడైనా చూసామా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా ఈ సినిమాలో మనం ఆయనైతే చూడబోతున్నాం. మరి దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా సిద్ధంగా ఉంది. ఆ వీడియో చూసేద్దామా ఇప్పుడు? ఐ యు గైస్ రెడీ? ఆయన రాకముందు బోల్డ్ అంత నాయిస్ చేశారు కదా, ఇప్పుడు ఏమైంది ఉత్సాహం అంతా? రెడీ. మరి రీఇంట్రడ్యూసింగ్ బ్రహ్మానందం గారు యాజ్ దుర్యోధన. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాలం మేక గర్జితములై నీ గుండెలను తుత్తులని చేయించినవి కదూ. ఆ యుధిష్ఠిరుపశమన బోధలు నీ వ్యధిత హృదయమునకు మరణాఘాతంలోనే చతుసముద్ర వేలావలైత భరణీ పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు. ఏమైనదని అఖండ సామ్రాజ్య వైభవం, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆకృషించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అసమర్థుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే నీకు మరణమే మేలు సుయోధన. వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్ అంటారా? దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాలం మేక గర్జితములై నీ గుండెలను తుత్తులని చేయించినవి కదూ. ఆ యుధిష్ఠిరుపశమన బోధలు నీ వ్యధిత హృదయమునకు మరణాఘాతంలోనే చతుసముద్ర వేలావలైత భరణీ పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు. ఏమైనదని అఖండ సామ్రాజ్య వైభవం, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆకృషించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అసమర్థుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే నీకు మరణమే మేలు సుయోధన. సార్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేదా ఆల్రెడీ థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకుంటున్నావా అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళ నుంచి అలాంటి రెస్పాన్స్, విజిల్స్, గోల, ఈలలు ఇదే కావాలి మాకు. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా థియేటర్స్లో ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చో మీ ఊహలకి మీ అంచనాలకి మేమైతే వదిలేస్తున్నాం. మరి ఇంత అద్భుతమైన పాత్ర పోషించడానికి డెఫినెట్లీ దాని వెనకాల ఒక కథ ఉంటుంది. సో బ్రహ్మానందం గారిని వేదిక మీదకి పిలిచే కంటే ముందు ఒకసారి ఆయన మాటల్లోనే ఏం చెప్పారో వీడియో రూపంలోనే తీసుకొచ్చేస్తున్నాం మీ ముందుకి. చూసేద్దాం ఇప్పుడు వీడియో ప్లీజ్. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, పౌరాణిక నాటక కళ అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఈ నాటక రంగాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మీరందరూ ఈ చిత్రాన్ని చూసి ఆనందించి అభినందించి నాటక రంగాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ ఉత్సవం ఈ నాటకాన్ని
ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీ బ్రహ్మానందం. థ్యాంక్ యూ. ఎంతో గొప్ప ఉద్దేశం ఉంది ఈ పాత్ర వెనుకాల. అండ్ ఈ సినిమా చూడ్డానికి మనం అందరం కూడా కలిసి థియేటర్స్కి వెళ్దాం. టుగెదర్ ఈ సినిమాని మనం అందరం కూడా సెలబ్రేట్ చేద్దాం. మరి ఇప్పుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ఎంతో అద్భుతమైన పాత్రలతో మనందరినీ కడుపుబ్బా నవ్వించి మన కష్టాలన్నీ కూడా మర్చిపోయేలాగా చేసేటువంటి హాస్య బ్రహ్మ ఇవాళ మనతో పాటు ఉన్నారు. పద్మశ్రీ శ్రీ బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసింది గారికి కోరుతున్నామండి. మరి ఆయన మన ఇంట్లో ఒక వ్యక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లెగిస్తే మీమ్స్ దగ్గర నుంచి ట్రోల్స్ దగ్గర నుంచి దేని గురించైనా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఫొటోస్తో ఆయన వీడియోస్తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. సో బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఆ డైరెక్టర్ అర్జున్ గారు బొకేతో స్వాగతం పలికారు. అండ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, దర్శకుడికి నాకున్న అనుబంధం, ప్రొడ్యూసర్కి నాకున్న అనుబంధం, హీరోకి నాకున్న అనుబంధం, నటీనటులకున్న అనుబంధం, అంతకంటే ఎక్కువ దర్శకుడు పేరు అర్జున్ సాయి అన్నారు కానీ పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు. వాడి పేరు పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది, నా చిన్నతనంలో స్టార్ట్ చేశాడు ఈ సినిమా. అయినా అలాగే దాన్ని పట్టుకుని ఈదుకుంటూ మధ్యలో వచ్చిన కరోనాని దాటుకుంటూ ఎన్నో అవరోధాలు, ఎన్నో హర్డిల్స్ వచ్చినా సరే దాటుకుని చూస్తున్నారు కదా. అతిరథ మహారథులందరూ ఉన్నారు ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, రఘుబాబు గారు, ఇట్లా అనేక మందితోటి ఇంత పెద్ద ఒక సినిమాని నిర్మించాలనేటువంటి ఆలోచన రావడానికే ఓ మాదిరి గుండె సరిపోదు. మరి వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా చేయాలనుకున్నాడో తెలియదు. చేసి నిరూపించి 1-2 రోజుల్లో మళ్ళీ సినిమా రిలీజ్ తీసుకొచ్చేటువంటి స్థితిగతను తేగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి పట్టుదల, గొప్పతనం అంతకు మించి. ఆయన మంచోడైతే మాకేంటి, ఇంత గొప్పవాడైతే మాకేంటి అనుకోవచ్చు. అందులో కనిపించినటువంటి దర్శకత్వ ప్రతిభ, ఇది కమిట్మెంట్ ఆఫ్ పౌరాణిక నాటకాల గురించి అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎట్లాంటిది. ఒక నాటకాలు, నటీనటులు, రంగస్థలం మీద వచ్చినటువంటి పౌరాణిక నటులు, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ రజీనాతోటి, అదిగో ఎదురుగా కూర్చున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని జుట్టిలా వెనకాల లాక్కుని ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్పీచ్ చేసి an experienced DOP, that is Mr. Rasool. I know రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం. ఆ పేరు కూడా ఎంత బాగుందంటే, ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం. అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి, ఉత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున్ సాయి, ప్రొడ్యూసర్ సురేష్. ఇందాక నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా బాబు ఏంటని. అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే. ఆ చివర్లేదు పాఖిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది. ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు బయట స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం. సో సురేష్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి, విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకున్నది తనకు వినిపిస్తే, గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను. గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం. అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి. ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారిని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకకర్త ఉన్నారు. ఆయన చేసినటువంటి వాళ్ళ మనవడి చేత ఎన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు, ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడిగా నేను 100కి 100 పాళ్ళు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి అంతరించిపోతున్నా అని అనలేను కానండి, కనుమరుగవుతున్న ఈ నాటక రంగాన్ని, పౌరాణిక నాటక రంగాన్ని తిండి తిప్పలు లేకుండా మహారాజు వేషం వేసినా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ ఉండదు. అటువంటి నాటక రంగాన్ని మనం బతికించాలనేటువంటి అభిప్రాయంతోనే నేను ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రకాష్ రాజ్ అంటే ఈస్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్, సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన ఇప్పటికీ ఒక నాటకానికి సంబంధించినటువంటి థియేటర్స్ కట్టించి నాటక రంగం బతకాలి అనుకుంటే ఎక్కడెక్కడో నాటకాలు వేసి ఎక్కడెక్కడో 10 రూపాయలు ఇస్తే ఆ ఉత్సవాల సమయంలో, ఆ పండుగల సమయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి 4 డబ్బులు తీసుకుని ఆ డబ్బులు సంవత్సరం అంతా వాడుకుంటూ నాటక రంగాన్ని కృషి చేసేటువంటి మహనీయులు ఎంతోమంది ఈ నాటక రంగంలో ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఒక సినిమా తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పాలనుకునేటువంటి వయసులో చిన్నవాడైన అర్జున్ సాయిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతటి ఈ రోజుల్లో అసలు ఆ థాట్ ఎంటర్టైన్ చేయడమే మామూలు విషయం కాదు. అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని ఇప్పటికే మీ అందరికీ తెలియని గొప్ప దర్శకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా థాట్ ప్రొవోకింగ్ సినిమాలు, ఊరికినే ఏదో సినిమా తీసి బాగా చెప్పామని చెప్పచ్చు. లవ్ స్టోరీస్ ఎంతోమంది చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి థాట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఇతన్ని అభినందిస్తున్నాను, పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాంకర్ వింధ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అయినా అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడమే మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఎస్పెషలీ దుర్యోధనుడుగా ఆయన్ని ఆ వీడియోలో చూడడం, ఆ డైలాగ్స్ ఇలా మనందరినీ కూడా ఇంప్రెస్ చేయడం, డెఫినెట్లీ మనం అందరం కూడా ఎంతగానో ఎంటర్టైన్ అయ్యాం. బట్ థియేటర్స్లో మాత్రం ఇంకా బోల్డ్ అంతుంది. దాన్ని అన్నిటికీ కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. అండ్ 13th September ఇట్ ఈస్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రహ్మానందం గారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మైత్రి శశి గారికి హార్టీ వెల్కమ్. ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా మన ముందుకి తీసుకొస్తున్నారు. దే ఆర్ ప్రెజెంటింగ్ ద ఫిల్మ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సినిమా వచ్చిందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో శశి గారికి హార్టీ వెల్కమ్. అండ్ అలానే ఇప్పుడే మనందరి ఫేవరెట్ రెజీనా కసాండ్రా కూడా ఇక్కడికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ రెజీనా. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. బట్ అంతే గార్జియస్గా, అంతే ఎనర్జెటిక్గా, అలానే నవ్వుతూ ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు ప్రస్తుతం ఫస్ట్ కిస్ సాంగ్ మన ముందుకు రాబోతుంది. నాకు తెలుసు మీరు అందరు దీనికోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి. ఆ సాంగ్ ఏదో చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హార్టీ వెల్కమ్ టు ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఉత్సవం. మరి ప్రస్తుతం అయితే ఫస్ట్ కిస్ సాంగ్ చూసేద్దాం. ఆ తర్వాత ఇంకా కాంటెంట్ చాలా ఉంది మన కోసం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? రే అదంతా కాదు కానీ అసలు ఆ ఫస్ట్ కిస్ చూసా, దాని ఫీలింగ్ ఎలా ఉంటుందిరా? మామూలుగా ఉండదు మావా,
కిక్కు మామూలు ఉండదు మావా. మొదటి ముద్ద తగిలినాక పెదవి నుంచి నుదిటి దాకా నరములన్నీ మెలిక తిరిగి ఎడమ నుంచి కుడికి జరిగి మెదడు కదిలి మతులు చెదిరి నిద్ర చెడిన రోజు కిక్కు మామూలు ఉండదు మావా, కిక్కు మామూలు ఉండదు మావా. ఫస్ట్ కిస్ అంటే పండగ బావా, డ్రగ్గులెన్నైనా తండగ దేవా. ఎక్కినాదంటే దిగలికయావా, కిక్కు మామూలు ఉండదు మావా, కిక్కు మామూలు ఉండదు మావా. ఫస్ట్ కిస్ అంటే పండగ బావా, డ్రగ్గులెన్నైనా తండగ దేవా. ఎక్కినాదంటే దిగలికయావా. అమృతంలో ఆల్కహాల్ కలిపిన రుచి రా ముద్దు, మొదటి ముద్దు. నిప్పుతోటి నికోటిని కదిపిన కసిరా ముద్దు, మొదటి ముద్దు. వాక్యూమ్ పెట్టేసి ప్రాణాన్ని తోడేస్తే ఎలాగుంటాది చెప్పు, అదే రా మొదటి ముద్దు. గుండెల్లో స్ట్రా వేసి జ్యూస్ అంతా జుర్రేస్తే పరిస్తే మౌద్ది చెప్పు, అదే రా మొదటి ముద్దు. ఫస్ట్ కిస్సు దక్కినాక చచ్చిపోయిన తప్పు లేదు, ఎందుకంటే దానికి కిక్కు మామూలు ఉండదు మావా, కిక్కు మామూలు ఉండదు మావా. ఫస్ట్ కిస్ అంటే పండగ బావా, డ్రగ్గులెన్నైనా తండగ దేవా. ఎక్కినాదంటే దిగదికయావా, కిక్కు మామూలు ఉండదు మావా, కిక్కు మామూలు ఉండదు మావా. తేనెలోన వైపుతున్న నరకము కదరా ముద్దు, మొదటి ముద్దు. మాయలోన ఉంచుతున్న స్వర్గము కదరా ముద్దు, మొదటి ముద్దు. మేఘాలపై నిన్ను ఉయ్యాలలోగించి మెమొరీ లాస్ అయ్యేట్టు మిరాకిల్ చేస్తదొట్టు. మైకాలతో సుద్ది టీకాలు గుచ్చేసి నశాలం బ్లాక్ అయ్యేట్టు నశాలో తోస్తదొట్టు. జీవితంలో ఎవరు ఇచ్చి బెస్ట్ గిఫ్ట్ ఫస్ట్ కిస్ అందుకుంట దానికి కిక్కు మామూలు ఉండదు మావా, కిక్కు మామూలు ఉండదు మావా. ఫస్ట్ కిస్ అంటే పండగ బావా, డ్రగ్గులెన్నైనా దండగ దేవా. ఎక్కినాదంటే దిగదికయావా, కిక్కు మామూలు, కిక్కు మామూలు, కిక్కు మామూలు ఉండదు మావా. మామూలుగా ఉండదు మావా, అదే సంగతి. సాంగ్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. రామ్ మిరియాల పాడినటువంటి ఈ సాంగ్కి అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాయడం జరిగింది. మరి మన గుండెల్లో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన పాటలకు పదాలతో ప్రాణం పోసేటువంటి లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మరి ఆయన స్పీచ్లు అంటే మనందరికీ ఇష్టం, ఈ విషయం మనకు తెలిసిందే. బట్ ఇక్కడ చాలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని ఆ ప్రాపర్టీలో ఆయన ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒక డైలాగ్ చెప్పి, అరేవా ఫ్లూట్ అంటే ఇష్టం అంట. మైత్రి మూవీస్ శశి గారికి హార్టీ వెల్కమ్ అండి. సో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఈ సినిమా ప్రెజెంట్ అవుతుంది కాబట్టి, అండ్ శశి గారు ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ శశి గారు.
మరి ఓ ఆలము సేయలేనని యదార్థము పల్కితి సుమ్మి, ఆలము సేయనేనని యదార్థము పల్కితి సుమ్మి, ఇట్టి గోపాలుని నన్ను గోరితివి, భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితుల్ యదుసింహులు ఎందరిన్ పాలుగ గైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతి ఒక్కటా ఆ ఆ బాలనటుడిగా 30 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ రాయభారం అన్న నాటకంలో పాడిన పద్యం, కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి పాడిన పద్యం ఇప్పుడు ఈ కృష్ణుడి కిరీటం సాక్షిగా అర్జున్ సాయి దర్శకత్వంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాడడం మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు ఈ రంగుల స్థలం దాకా నా ప్రయాణాన్ని తలుచుకుంటే నా మూలం పద్యంతోనే మొదలైంది, అది పాటగా వెలుగొందుతుంది. నా పాటలో ఉన్న పదాలకి స్ఫూర్తి పద్యం, ఆ పద్యం రంగస్థలం నుంచే వచ్చింది. అలాంటి రంగస్థలం దాని పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకుని అంగరంగ వైభవంగా మళ్ళీ వెలుగొందాలన్న గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి గారి కథని రాయడం తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తుందనేది నా పూర్తి విశ్వాసం. కారణం ఏంటంటే అర్జున్ సాయి గారికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్ను కరుణరసాన్ని ఒలికించిన మరో కన్ను హాస్యరసాన్ని చిలికిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని వినోదంలో ముంచెత్తుతూనే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఈ సినిమా మీద ఉంది. 2.5 గంటలు మీరు కదలకుండా ఈ సినిమాని చూసి ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో అనుభూతులతో, భావోద్వేగాలతో మీ ఇళ్ళకి వెళతారనేది నా నమ్మకం. అయితే సినిమా నటుల జీవితం మీద, నాటకాల మీద తీసినా కూడా అప్పటి నాటక రంగం ఇప్పుడు ఇంత వైభవం ఎందుకు సంపాదించలేకపోతుంది అనడానికి చిన్న కారణం. భారతంలో ఒక సన్నివేశం చూస్తే, పూర్తిగా యుద్ధంలో కురుక్షేత్రంలో విజయవంతం అయిన తర్వాత ఎవరైనా సాధారణంగా మనిషి అయితే ఒక శత్రువు ముందు విజయం సాధించిన వెంటనే విజయ గర్వంతో వెళ్ళి అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది అని అంటారు, అలాగే అనాలనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు 100 మంది కొడుకులు చనిపోయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తనకి ఏడుపు రాకపోయినా నటనతో ఏడ్చినట్టు నటించి ముందు ధృతరాష్ట్రుడి కోపాన్ని చల్లారుస్తాడు. అలా శ్రీకృష్ణుడు అంతటి వాడే జీవితంలో నటించాల్సి వచ్చినప్పుడు నటనలో జీవించే కళాకారులు మాత్రం జీవితంలో నటించడం నేర్చుకోలేకపోవడం వల్ల వెనకబడ్డారని నా ఉద్దేశం. సౌఖ్యం కావాలంటే కాస్త లౌక్యం అవసరం. అది ఎలా అనేది ఈ సినిమాలో అర్జున్ సాయి గారు చూపెట్టారు. నాటకాల్ని ఏ భాషలో మనం చూపిస్తే అందరికీ నచ్చుతుందో ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారాన్ని చూపెట్టారు. ఆ పరిష్కారం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇంత మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన నటీనటులకి, అలాగే మా దర్శకుడు అనిల్ రావుపూడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీరు మాట్లాడుతుంటే ఏంటో మన భాష మీద ప్రేమ మనందరికీ పుట్టుకొస్తూ ఉంటుంది. అండ్
తెలుగు భాష నేర్చుకోవాలనుకునే వాళ్ళు అండ్ తెలుగు భాషని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు ఒక పుస్తకం పెన్ను చేతిలో పట్టుకుని ఆయన పదాలన్నింటినీ కూర్చొని చక్కగా రాసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎంతో అద్భుతంగా ఆయన స్పీచ్ ఇచ్చారు, మనం అందరం కూడా ఎంజాయ్ చేసాం. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉత్సవం ట్రైలర్ ఒకసారి చూద్దాం. మరి ట్రైలర్ చూస్తే ఇంకా ఈ సినిమాలో ఏమేం దాగుంది, ఏమేం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెప్టెంబర్ 13th అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఏం దురభిమాన దుర్యోధన, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అభాగ్యుడవు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన. మన బ్రతుకుల కళలు కావు, కళలను గుర్తించే రోజులు రావా? నాటకాల మీద ఏంటయ్యా నీ నాటకం? మంచి లైఫ్ పార్ట్నర్ని చూపించు, నీలా నాలో సగభాగం ఇచ్చేస్తా. తనలో సగభాగం ఇచ్చేవాడు కావాలి. నేను సర్ప్రైజ్ అయ్యేలా ఇంప్రెస్ చేయి. ఎన్ని రోజులైందిరా ఇలా చెప్పట్లకి నేను మూగపోయి. కళాకారులు కంటతడి పెట్టకూడదు, అయినా కళలను కాసులతో కొలవచ్చా? ఇన్నిసార్లు ఒక ప్రేమికుడిగా ఇంప్రెస్ చేసావు, కానీ ఒక మనిషిగా ఒక్కసారైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావురా? స్టేజ్ మీద విల్లన్ గా ఎన్నిసార్లు పరుగు పోయినా పర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం ఆ ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటకి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నీ జీవితం అనే ఈ నాటకంలో ఆ బ్రహ్మదేరా తప్పు. స్టేజ్ మీద నువ్వు నాకు ఎదురుగా లేకపోతే నాకెవరు రా తోడు? నాటకం చేసేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకుంటూ గౌరవం వస్తుంది చూడు, అలాగే నీ మీద కూడా గౌరవం వచ్చిందిరా. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం ఒక ఉత్సవంలా ఉంది. నాటకాల బ్యాక్ డ్రాప్తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ప్రతి జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అనే ఒక ఫీలింగ్ మనందరికీ కలుగుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. బట్ అనిల్ రావిపూడి గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంతకుముందు మేము బ్రహ్మానందం గారిని దుర్యోధనుడిగా ఈ సినిమాలో ఎలా చూడబోతున్నాం అనే ఒక వీడియో ప్లే చేసాం. అది మీరు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాం. ఒక్కసారి ఆ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేక గర్జితములై నీ గుండెలను తుత్తులను చేయించినవి కదూ. ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయమునకు మరణ ఘాతంలోనేవి కదా. చతుస్సముద్ర వేలావలైత భరణీ పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆకర్షించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అసమర్థుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు నీకు మరణమే మేలు సుయోధన. సో బ్రహ్మానందం గారి కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పౌరాణిక నాటకంలో ఆయన్ని చూడబోతున్నాం ఉత్సవం సినిమాలో, విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 13th of September. సో అనిల్ రావిపూడి గారి వీడియో చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరిగిపోయాయి, మీరేం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ దిస్ క్యారెక్టర్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్? స్టేజ్ మీద పిలుస్తారుగా, అప్పుడు చెప్తారు అవన్నీ, బట్ ఈ వీడియో చూసిన తర్వాత రియాక్షన్ ఏదైనా ఉండాలి కదా. బ్రహ్మానందం గారు అంటే ఆయన ఒక హాస్య పాత్రలోనే చూసాం. సో ఇలాంటి పాత్రలో మనం ఊహించలేం ఫస్ట్, కానీ ఆయన అంత క్యాలిబర్ ఉన్న ఆర్టిస్ట్. నిజంగా ఇది చూసాక అనిపించింది ఆయన చేత చాలా గొప్ప పాత్రలు చేయించాల్సిన అవసరం ఉందేమో నిజంగా ఆయనలో ఉన్న నటనా ప్రతిభగా అనిపించింది.
వండర్ఫుల్ అండి. బట్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఆల్రెడీ సినిమాలో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 3rd సాంగ్ ఇప్పుడు మీరే లాంచ్ చేయాలి. లైఫ్ అంటే ఓ వింత నాటకం, వనమాలి గారు రాసినటువంటి సాంగ్. సో మీరు లాంచ్ చెప్పేస్తే ఆ సాంగ్ని వినాలని మేము అంతా వెయిట్ చేస్తున్నాం. 3rd సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. ఏమి మాధుర్యం! దింతోం తనక దింతోం తనక దింతోం తనక తా దింతోం తనక దింతోం తనక దింతోం తనక తా. ప్రేక్షక మహాశయులకు తెలియజేయడం ఏమనగా ప్రపంచమే ఒక రంగస్థలం, జీవితమే ఒక నాటకం. దానిలో మనమంతా ఓ ఆనంద పాత్రధారణ మాత్రమే. Everybody listen to me, ఓ సంగతి చెబుతా సూటిగా. Everybody listen to me, వివరిస్తా ఓపిగ్గా. ఈ లోకం ఓ నాటక రంగం, మనమంతా వేస్తున్నాం వేషం. కను తెరిచిన క్షణమే ఎవరికి వారే నేర్చే కళ ఇదిరా. లైఫ్ అంటే ఓ వింత నాటకం, లైఫ్ అంటే ఓ వింత నాటకం, లైఫ్ అంటే ఓ వింత నాటకం, లైఫ్ అంటే ఓ వింత నాటకం. నీ మనస్సు నామిలో చిలికించిన గేయ కావ్యము కదనా ఈ నాటకము. కాసులకు పసివాణ్ణి వీధులకు రప్పించే ఈ పగటి వేషాలే నాటకం రా. చూపులతో ఒకటై అంతలో గొడవై అంతమౌ ఈ ప్రేమే నాటకం రా. తెర తీస్తే కథ మొదలవుతుంది, తెర పడితే లైఫ్ ఇంకేముంది. ఈ నడుమన బతుకున జరిగిన దానిలో నీ సీన్ ఎంతుంది. వండర్ఫుల్ సాంగ్. వరల్డ్ ఈజ్ అ స్టేజ్, లైఫ్ ఇస్ అ డ్రామా, మ్యాన్ ఇస్ అన్ యాక్టర్, గాడ్ ఇస్ డైరెక్టర్ అంటారు కదా. సో లైఫ్ అంటేనే ఓ వింత నాటకం. సో దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనం చూసాం. దిస్ ఈజ్ ద 3rd సాంగ్. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అయితే ఆశిస్తూ, మరి నెక్స్ట్ ఒక ఇంత స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి ఒక్క నటుల్ని ఇలా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. తన విలక్షణ నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి మనందరినీ మెప్పించిన నటులు రఘుబాబు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఆయన వస్తూ ఉంటే మీ ఫేవరెట్ డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ హాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే పర్లేదు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. బట్ రఘుబాబు గారిని ముందుగా ఇక్కడున్న ప్రాపర్టీస్తో సార్ మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా తీసుకొని ఒక డైలాగ్ మా అందరి కోసం. తీసుకోవచ్చు, మీకు ఏది కంఫర్ట్ అయితే అదే. ఒక్క నిమిషం, ఫోన్ ఏదో వస్తుంది. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ముందు యాక్ట్ చేసిన సినిమా. కానీ అలా ఉండదు, ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ అనే అసలు లేని వాళ్ళు లేరు. ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఈ క్యారెక్టర్లు చేసినా
ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు అసలు. అంతా కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా. నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటకరంగం నుంచే వచ్చాను. అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యాను. ఏది ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ ఒక మంచి చేతిలో పడింది. ఏది సురేష్, ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది. నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లో. మన ఆర్టిస్ట్ పృథ్వీ, మన అనంత్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు, అయినా కూడా ఎరగదీశారు జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 years ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారైంది. అలాగే హీరో దిలీప్. ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్. మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. నాటకాన్నే కమర్షియల్ వాల్యూస్ తోటి. ఇందాక బ్రహ్మానందం అనేది చెప్పారు మొత్తం సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి. అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మల్లెపువ్వు అనే సినిమా వచ్చింది పాతకాలంలో. చిత్రం బళార విచిత్రం అనే సినిమా వచ్చింది. శంకరాభరణం, కరుణామయుడు, ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు రిలీజ్ అయినాయి, 6-7 సంవత్సరాలు రిలీజ్ అయినాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇది కూడా ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది. 100% ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు. అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టరు అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు, మంచి క్లారిటీతోటి. చాలా బాధపడ్డాం, ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము. కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో, మంచి బ్యానర్ చేతిలో నుంచి, మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది. ఈ సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చిన అతిరథ మహారాజులు, ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అనుమరుబిల్ గారు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్, అన్ని సినిమాలు ఒకేలాగా, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండమైన మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో. గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది. అండ్ ఇవాళ ఫ్లాపు లేని డైరెక్టరు అనిల్ రావిపూడి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు, అన్ని ఫంక్షన్స్ రారు కదా, ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అదనమాట. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున, మన డైరెక్టర్ గారి తరఫున, ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు. అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా పర్లేదు, ప్రాపర్టీ తీసుకెళ్ళిపోండి. బట్ కొన్ని ఎవర్ గ్రీన్ కథలు ఉంటాయండి, అది రిలీజ్ టైంతో సంబంధం లేదు. ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఇక్కడ కాస్ట్ అండ్ క్రూలో ప్రతి ఒక్కరిలో కూడా చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ నటించిన నటులు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే ఈ సినిమా నుంచి ఖచ్చితంగా మనం అందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్లాక్ బస్టర్ సినిమాలకి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి డైరెక్టర్, ద వన్ అండ్ ఓన్లీ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. మరి ముందుగా ఆయన్ని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత టీంని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం.
గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిశారు. అప్పుడు ఏదో టీజరు ట్రైలరు లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ వాళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలారు. ఒక ఎస్విఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా, సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. అండ్ సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు. సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారిని అనిల్ రావిపూడి గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి సినిమా మీద ఆయనకున్న మక్కువ మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. మరి ప్రొడ్యూసర్ గారిని, అనిల్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన డైరెక్టర్ అర్జున్ సాయి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. రచ్చ రవి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంత శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పృథ్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు, రెజీనా కసాండ్రా, దిలీప్, రఘుబాబు గారు, గిరి గారు అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. అందరినీ కూడా గ్రూప్ పిక్చర్ కోసం సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
ఇప్పుడు అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ సెప్టెంబర్ 13th ఉత్సవం మనం అందరం చూడబోతున్నాం ఇన్ థియేటర్స్. So that's the big ticket offer. Utsavam. Wonderful. Thank you for launching it, Anil Garu. So Anil Garni, Regina Garni, Dilip Garni, director and producer munduku ravalsinga request chestunam along with Seshi Garu, please. Dialogue writer Ramana Gopishetty Garu to join us on the dais, please. Thank you so much, everybody. Andarni kuda కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి, ప్లీజ్. అండ్ ఈ సినిమాలో ఎంతో మంది నటుల్ని మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పటి వరకు. అండ్ నాజర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి అయితే రాలేకపోయారు, బట్ దిస్ అ స్పెషల్ వీడియో ఫ్రమ్ నాజర్ గారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మన నెక్స్ట్ గెస్ట్లను కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఉత్సవం రిలీజ్ అవబోతుంది. నేను ఎన్నో ఫిల్మ్ చేశాను, కానీ ఉత్సవం నాకు స్పెషల్. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ థియేటర్, ఇట్స్ అబౌట్ డ్రామా, ఇట్స్ అబౌట్ ట్రెడిషన్. ఐ కమ్ ఫ్రమ్ థియేటర్. నేను నాటకం నుంచే సినిమాకి వచ్చాను. సో ఇది నాటకం గురించి, నాటకం బ్యాక్డ్రాప్లో నడుస్తున్న ఒక ఫిల్మ్ ఇది. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. Each and every scene is closer to reality. I have seen characters like this. Myself, Prakash Raj, Brahmanandam. There are so many actors in this film. Dilip and Regina are leading the film. Arjun Sai, I wish you all the best. ఎందుకంటే మీరు రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తున్న ఒక స్టోరీ కాకుండా ఒక స్పెషల్ మన మట్టి గురించి, మన ట్రెడిషన్ గురించి ఒక ఫిల్మ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ సిన్సియర్లీ విష్ హార్న్బిల్ ద ప్రొడక్షన్ విచ్ రియలీ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు రియాలిటీ, అండ్ ఆల్ మై యాక్టర్స్, ద క్రూ. దిస్ ఉత్సవం షుడ్ రీచ్ each and every corner of the world wherever the Telugu people are living, because it is not a regular film. It is about our own soil, our own tradition, and thanks to Surabhi family, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుని మనం ఈ ఫిల్మ్ చేసాం. దే హెల్ప్డ్ us a lot. So it is a very very special film for my heart. Thank you. All the best. సో ఎంతమంది ఆర్టిస్ట్కి ఈ సినిమా స్పెషల్ అనేది వింటూ ఉన్నాం ఇప్పటి వరకు. మరి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి మన మైత్రి శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి మైత్రి మూవీస్ నుంచి వచ్చేటువంటి ప్రతి సినిమాలు కూడా ఒక బ్రాండ్తో వస్తాయన్నమాట. ఆ సినిమా వచ్చిందంటేనే సూపర్ హిట్, దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో శశి గారు ఈజ్ హియర్ విత్ us. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఉత్సవం గురించి మీ మాటల్లో అండి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మేము ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ దాటిని 1.5 yearలో. బట్
ఈ సినిమా మాకు ముఖ్యంగా ఫస్ట్ మన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి చూపించినప్పుడు నేను దిలీప్ గారికి, సురేష్ పాటిల్ గారికి, మన డైరెక్టర్ గారికి, సాయి గారికి ఒకటే చెప్పాను, సార్ చాలా ఫీల్ గుడ్ ఫిలిం అని చెప్పి. సో ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ రంగమార్తాండ్ ఒక సినిమా చేసాము. సో దాంట్లో ఏదైతే ఫీల్ గుడ్ ఉందో నెక్స్ట్ వర్షన్ అని చెప్పి చెప్తాను. లవ్ కూడా సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బట్ దిలీప్ సార్, మీరు ఇది ఫస్ట్ ఫిలిం అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. బట్ ఐ థింక్ యూ విల్ గో అ లాంగ్ వే ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో మీ ఇంట్రెస్ట్ కానీ ప్రతిసారి కలిసినప్పుడు మీ అంటే డౌన్ టు ఎర్త్గా, సో ప్రతిదీ తెలుసుకోవాలనే ఆలోచన, సో హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశం ఉండటం చాలా ఇంపార్టెంట్ సార్. సో కీప్ ఇట్ అప్ సార్, లాంగ్ వే టు గో. అండ్ రెజినా గారు, సో ఈ సినిమా చాలా బాగా చేశారండి. సో సాంగ్స్ హవ్ కమ్ వెరీ వెల్ సార్. మన అనూప్ రూబెన్స్ గారు, సో మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా లవ్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ కానీ, ద వే యూ క్యారీడ్ అవుట్ విత్ ద మ్యూజిక్, ఇట్ ఈస్ ఫ్యాబులస్ అండి. అండ్ మాకు ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు సురేష్ పాటిల్ గారికి, మా ప్రకాష్ గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. బట్ సార్, దిస్ ఫిలిం ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్స్లో ఒక ఉత్సవం లాగా ఉంటుంది. సినిమా అంతా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఫీల్ గుడ్ ఫిలిం. సో ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ September 13th it is releasing in your nearest theaters అండి. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శశి గారు, ఇవాళ మిమ్మల్ని స్పాట్లో పెట్టట్లేదు, లేదంటే ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేయించి ఒక డైలాగ్ అన్న చెప్పించేవాళ్ళం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మైక్ పట్టుకున్నారు, చాలా మీది గోల్డెన్ హ్యాండ్, మాకు తెలుసు ఆ విషయం. సో ఆ నమ్మకంతోనే మేము అందరం ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్తాం అండ్ ఉత్సవంని దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేస్తాం. ఆ హామీ అయితే మీకు ఇచ్చేస్తున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఉత్సవం కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఏవీ రెడీగా ఉందండి. ఒకసారి ఏవీ చూసేద్దాం ఇప్పుడు. కెన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? కళాకారులకు స్వాగతం, కళాభిమానులకు సుస్వాగతం, కళా పోషకులకు ఘన స్వాగతం. ప్రియమైన కళాకారులు, స్నేహితులు, అభిమానులు, సాంకేతిక నిపుణులు, అతిథులు, అతిరథ మహారథులు అందరికీ ఉత్సవం మూవీ టీం తరపున సాదర స్వాగతం. ఈ చిత్రం నాటకరంగ కళాకారుల తెర వెనక జీవితాలు, బంధాలను, కళ కోసం తపించే వాళ్ల అభిమతాలను, అభిరుచులను తెలిపే చిత్రం. కుటుంబ కథ అంశాన్ని కళాకారుల జీవితాల్లోంచి చూపించే మంచి ప్రయత్నం ఈ చిత్రం. ఏం దురభిమాన దుర్యోధన, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసతులికా తల్పము? వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అభాగ్యుడవు సుయోధన. దర్శకుడు అర్జున్ సాయి గారి అద్భుతమైన ప్రేమ కథ, మనసును రంజింపజేసే అనూప్ రూబెన్స్ గారి సంగీతం. Marriages are made in heaven. Ooh, oh, oh. Marriages are made in heaven. Oh, oh. Marriages are made in heaven. Ooh, oh, oh. Marriages are made in heaven. లెజెండరీ కెమెరామెన్ రసూల్ ఎల్లూరి గారి పొయెటిక్ విజువల్స్, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్, బ్రహ్మ కడలి గారి అద్భుతమైన సెట్స్ వెండి తెర మీద తలరంగులు అద్దుకొని ఈ నెల 13న మీ ముందుకొస్తుంది. నీ జీవితం అనే ఈ నాటకంలో ఆ బ్రహ్మదేరా తప్పు. మనస్సును కదిలించే రమణ గోపిశెట్టి మాటలు, అద్భుతమైన డాన్సులతో ప్రేక్షకుల మనస్సుని ఇప్పటికే గెలుచుకున్న హీరో దిలీప్ ప్రకాష్ నటన. నాటకాల మీద ఏంటయ్యా నీ నాటకం? మంచి లైఫ్ పార్ట్నర్ని చూపించు, నీలా నాలో సగభాగం ఇచ్చేస్తా. నటనంటే ప్రాణంలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే రజీనా. ఎన్నిసార్లు ఒక ప్రేమికుడిగా ఇంప్రెస్ చేసావు, కానీ ఒక మనిషిగా ఒక్కసారైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావురా? తన నటనకు జాతీయ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ గారు, హాస్య బ్రహ్మానందం గారు, నట కిరీటి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గారు, విలక్షణ నటుడు నాజర్ గారు, హాస్య మహర్షి అలీ గారు, ప్రేమ గారు, బ్రహ్మాజీ, పృథ్వీ గారు, శ్రీరామ్ గారు, ఆమని గారు, అదిరే అభి, రత్స రవి, సుదర్శన్ లాంటి గొప్ప నటీనటులతో ఈ సినిమా రూపొందించడం ఒక విశేషం. అయితే
దాదాపు 100 మంది సురభి రంగస్థల నటులు ఇందులో నటించడం ఒక అద్భుతం. సాంకేతిక నిపుణులను ఒకచోట చేర్చి దర్శకుడు అర్జున్ సాయి దృశ్య కావ్యంలా మలచడానికి తాను శిల్పిలా మారాడు అనడంలో అతిశయోక్తి కాదు. ఈ నెల 13న మీ అభిమాన థియేటర్లో ఉత్సవాలు జరుపుకుందాం. మా ఈ ఉత్సవంలో చాలా చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో ఒక డిఫరెంట్ యాక్టర్ని చూస్తూ మనం అందరం కూడా ఎంజాయ్ చేయబోతున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. జై అంటూ మొదలుపెట్టి మనం సినిమాతో తనలో ఉన్నటువంటి టాలెంట్ని అందరికీ కూడా చూపించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి ఈ సినిమాలో ఆల్రెడీ 3 పాటలు మనం ఇప్పటివరకు విన్నాం. ప్రతి పాట కూడా మనందరి మనసుల్ని కూడా దోచుకుంది. మరి ఇవాళ అనూప్ గారు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాం. అక్కడ నుంచి ఒక ప్రాపర్టీ తీసుకురండి. అక్కడ పియానో, గిటార్, డ్రమ్స్ ఇలాంటివి లేవు. చూడండి ఏ ప్రాపర్టీస్ దాచాం. మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకురండి, పర్లేదు. డైలాగ్స్ ఏం అడగను, అది పట్టుకొని మీ స్పీచ్ ఇవ్వండి. ఓకే సరే, మాట్లాడాక డన్. అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్ ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాజ్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా 1-2 నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతోనే అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్ అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టేక్స్ 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి లేచి నిలబడతారా అండి? యా, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? లైఫ్ అంటే ఓ వింతగా నాటకం అనే సాంగ్లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ వీటికన్నిటికీ కారణమైన అర్జున్ సాయి. అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అర్జున్. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన. బికాజ్ ఇంతమంది ఆర్టిస్టులని ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. బట్ ఈ హ్యాండిల్ ఇట్ వెరీ అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ మీరు రేపు 13th ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా, మీరే చూస్తారు. ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డ్రామా అండి. డ్రామా లైక్ ఇట్స్ అ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి. అండ్ దిలీప్, లెట్ మీ సే యూ లైక్ యూ హ్యావ్ ఇందాక రఘుబాబు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. లైక్ సూపర్ టాలెంటెడ్ దిలీప్. ఫస్ట్ ఫిలిం లాగా లేదు యాక్చువల్లీ. నేను చూశాను డాన్స్ అయినా కూడా, ఫైట్స్ ఎస్పెషలీ ఫైట్స్ యూ కిల్డ్ ఇట్. అండ్ డాన్సర్స్ అండ్ ద ఎమోషనల్ సీన్స్ ఆల్సో. అండ్ we all know Regina Cassandra. She's my dear friend and she's one of the best, finest artists in South Indian Telugu film ante Telugu film industry lo. That's it. So వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ I should mention about Dilip's father అండి, ప్రకాష్ సార్ అండ్ మేడం గారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ప్యాషన్ అండి. లైక్ I have seen a couple of years but still
ఒక ప్యాషన్తోని ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక వన్ స్టెప్ ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు, వనమాలి గారు, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ ఫిలిం 13th రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూప్ గారు. మరి మీ ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా పట్టుకొని, మేము డైలాగ్ చెప్పమని అడగం కానీ ఒక పాట 2 లైన్లు మీరు ఏదైనా పాడితే వినాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం. సింపుల్ దిమ్మంటారా? ఇది ఓకేనా? మ్యాచింగ్. ఆహాహా ఎంత మాధుర్యము, భలా బాలక భలా, లైఫ్ అంటే ఓ వింత నాటకం. ఎవ్రీబడి క్యాన్ యూ క్లాప్? 1 2 3 4. లైఫ్ అంటే ఓ వింత నాటకం, ఓ లైఫ్ అంటే ఓ వింత నాటకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో దాన్ని వాయిస్తూ ఈయన పాడడం అలవాటు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక డిఫరెంట్ ప్రాపర్టీతో ఆయన పాడి మనందరితో పాడించి వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. మరి ఇంతమంది ఆర్టిస్టులని ఒక సినిమాలో చూపించాలంటే సాహసం అనే చెప్పాలనుకోండి. బట్ ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు మాత్రం అంతా ఇంత ఉండవు. బట్ ఇంత అద్భుతంగా ఈ సినిమా September 13th మన ముందుకు వస్తుంది అంటే వీ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఆ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారు. గట్టిగా చప్పట్లతో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ గారు, ఇంత ఉత్సవం జరుపుకుంటున్నాం, మీరు కనీసం 2 మాటలు మాట్లాడకపోతే ఎలా అండి? మీరు ఎప్పుడు తెర వెనకేనా, తెర ముందుకు కూడా రావాలి, కొన్ని మాటలు మా కోసం మాట్లాడాలి. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు టు అవర్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారు ప్లీజ్. ప్లీజ్ అండి, మీరు ఏ భాషలో మాట్లాడినా పర్లేదు, మాకు మీ ఇష్టం, మాట్లాడండి. నా మీడియా వార్డ్ ఫ్రెండ్కి అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న మందికి అందరికీ ఫ్రెండ్స్కి నమస్కారం. मैं ज़रा हिंदी में बात करता हूँ, अच्छा रहता. अनु भैया बोल रहे हिंदी में बात करो, हिंदी में ही बात करता हूँ. अब ये सिनेमा के लिए कुछ कहना बोले तो बहुत अच्छा सा सिनेमा है ये. बहुत इतने आर्टिस्ट काम किए हैं और इतने टेक्नीशियन काम किए हैं और म्यूज़िक तो एक्स्ट्राऑर्डिनरी है. ये सब फिल्म के अंदर आप देखेंगे एक तरीके से उत्सव लगेगा. ये हर एक आदमी देखने के बाद ये कब स्टार्ट हुआ कब ख़त्म हुआ किसको भी मालूम नहीं होगा, क्योंकि एक एक आर्टिस्ट को देखने के तक वो पिक्चर ही ख़त्म हो जाएगा. इतना अच्छा सा सिनेमा है. हर लोग आके ये सिनेमा देख के मज़ा लेना चाहिए. हीरो तो एक्स्ट्राऑर्डिनरी एक्टिंग डांस सभी और सभी. डायरेक्टर तो हमारे फुल जर्नी डायरेक्टर के साथ ही किया है मैंने. डायरेक्टर से इतना डायरेक्शन अच्छा किया है बहुत अच्छे तरीके से. और अनु भैया के साथ हर जगह मैं गया हूँ, हर जगह गाने के लिए इधर उधर, हर एक म्यूज़िक के लिए तो हर एक तारीफ़ कर रहा है. म्यूज़िक तो नंबर 1 है इसके अंदर, इसलिए. और मैत्री शेषी भाई आए हैं उसके लिए तो बहुत बहुत धन्यवाद. और ये 2 बात ख़त्म करके मैं ख़त्म कर देता हूँ. थैंक यू सर. हिंदी हमारा राष्ट्रीय भाषा है, उसके बाद में हिंदी नहीं आता है. బట్ ఒక్క విషయం అయితే చెప్పాలనుకున్నాను సార్, సబ్ర్ కా ఫల్ మీఠా హోతా అంటారు కదా, అలా మీ వెయిట్కి డెఫినెట్లీ అంత స్వీట్ సక్సెస్ రావాలని అయితే మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఉత్సవం మేకింగ్ వీడియో మన ముందుకు రాబోతుంది. మరి వీళ్ళంతా ఇవాళ చాలా గుడ్ స్టూడెంట్స్ లాగా కూర్చొని ఈవెంట్ అయితే చూస్తున్నారు ఈ ఫస్ట్ 2 రోజులో. బట్ అక్కడ సెట్స్లో ఎంత అల్లరి చేశారు, ఏమేం చేశారు అవన్నీ తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం ఈ మేకింగ్ వీడియో చూడాల్సిందే. మేకింగ్ వీడియో ప్లీజ్.
మాకు అర్థమైపోయింది, చాలా చాలా దాచుంచారు సినిమాలో. బోల్డ్ అని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. చాలా చాలా ఫన్ అయితే చేశారు వీళ్ళంతా కలిసి. చెట్టు లెక్కగలవా ఓ నరహరి, పుట్ట లెక్కగలవా లాగా అన్నీ ఎక్కేశారండి వీళ్ళు. మొత్తం అంతా అన్నీ కవర్ చేశారు ఇన్ని ఇయర్స్ ఆఫ్ షూట్లో. బట్ డెఫినెట్లీ ఇవన్నీ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సెప్టెంబర్ 13న మనం అందరం థియేటర్స్కి ఖచ్చితంగా వెళ్ళి ఉత్సవం జరుపుకోవాలి. మరి ప్రస్తుతం ఈ సినిమాకి రైటర్ రమణ గోపిశెట్టి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి నాటకం బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే డైలాగ్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి. మరి అంత పవర్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ రమణ గారు ఒక ప్రాపర్టీ పట్టుకొని ఒక డైలాగ్ చెప్పి అప్పుడు స్పీచ్ స్టార్ట్ చేయాలి. అంతేనా అర్జున్ గారు? మీరే కదా చెప్పింది నాకు అది. పదండి ప్రాపర్టీ, కమాన్. మీకు నచ్చిన ప్రాపర్టీ. ఆయన మైక్ తీసుకుందామనే చూస్తున్నారులే, ఛాన్సే లేదు. ఏంటి సార్ వెనకాల ఒక దండుపాల్యం బ్యాచ్ వేసుకొచ్చారు. ఆయన ఫ్లూటిస్ట్ అంటే ఏమేమో చెప్తున్నారు మీ గురించి. ఫస్ట్ వాళ్ళందరిని అడ్రస్ చేయండి, ఆ తర్వాత మనం ఇటు అడ్రస్ చేద్దాం. అదిగోండి. రైటర్ అయిన తర్వాత అన్నీ అవ్వాలి, ఓ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. కళాకారులకి స్వాగతం, కళాభిమానులకి సుస్వాగతం, కళా పోషకులకి ఘన స్వాగతం. సో అందరూ మాట్లాడిన తర్వాత ఒక రైటర్గా ఇంక నేను లాస్ట్లో చెప్పేది ఏముండదు. ఎందుకనంటే ఈ సినిమా కష్టం. ఒక దర్శకుడు అవ్వడం ఎంత కష్టం అంటే, చాలామంది సామెతలు చెబుతారు ఏంటంటే ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు. కానీ సినిమా చేసి చూడు అనేదే సామెత. సినిమా చేయడం అనేది ఎంత కష్టం అంటే, ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ స్థాయికైనా ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికైనా రీచ్ అవుతాడు. కానీ సినిమా చేసి సక్సెస్ కొట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. సో ఇంతమంది కళాకారుల్ని, టెక్నీషియన్స్ని తీసుకుని ఒక చోట అందరినీ ఒప్పించి తీసుకొచ్చి సినిమా చేయడం అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని ఈ దర్శకుడు, నా మిత్రుడు అర్జున్ సాయి సక్సెస్ఫుల్గా చేశాడు. సో ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రమా. అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు. మీరు మరిన్ని సినిమాలు చేయాలి, ఇలాంటి కాంటెంపరీ సబ్జెక్ట్స్ తీసుకుని యాస్పిరింగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఆల్రెడీ నా మాటలు డైలాగ్స్ రూపంలో మీరు విన్నారు. నేను కొంచెం నర్వస్గా ఉంది. సో ఇది ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నానండి. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, ఇది చెప్పుకుంటే పోతే చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది కానీ, బట్ ఫైనల్గా కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రఘుబాబు గారు అందరూ చెప్పినట్టు రంగమార్తాండ సినిమా చూసాం. అదొక కైండ్ ఆఫ్ సినిమా. సో చాలామంది దానికి దీనికి సిమిలారిటీస్ అనుకుంటున్నారు. కానీ ఇది మేము కళాకారుల జీవితాల్లోంచి వాళ్ళ అభిమతాలను, అభిరుచులను, వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు, వ్యధలు, సంతోషాలు, వాళ్ళ స్ట్రగులు, దాదాపు 157 ఏళ్ల చరిత్ర సురభి కుటుంబాలకి ఉంది. వాళ్ళందరూ కూడా అదే జీవన ఉపాధి కింద మలుచుకొని ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ మనం కొట్టే చప్పట్లనే వాళ్ళు అవే ఆస్తుల కింద వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సంస్థలను అలా నడుపుకుంటూ వస్తున్నారు. సో మేము వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాం, వాళ్ళతో ట్రావెల్ చేసాం. సురభి బాబ్జీ గారు లాంటి వాళ్ళకి మేము వెళ్తే ఆయన దగ్గర పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు తీసుకుని ఉన్నాడు ఆయన. మేము షాక్ అయిపోయాం. సో ఇంత గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ ఉండి కూడా వాళ్ళకి చిన్న సర్వైవల్ ఇష్యూ ఉంది. అలాంటి సర్వైవల్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే, సో సినిమా అనే ఇది ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారనమాట, నాటకం అనే చిట్ట చివర కొమ్మన పూసినటువంటి ఈస్ట్మన్ కలర్ బొమ్మే సినిమా అని. సో అలాగేంటంటే సినిమా పుట్టిన తర్వాత నాటకం కొంచెం అంతరించిపోవడం వాస్తవం. కానీ కళ్ళకి ఎప్పుడు చావు ఉండదు, కళ్ళ ఎప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటుంది. సో ఆ రూపమే ఈ సినిమా. సో ఆ నాటకాలు వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి, వాళ్ళ జీవితాల్లోంచి, వాళ్ళ అనుభవాల్ని తీసుకొని మేము ఈ అద్భుతమైన సినిమాని చేయడానికి ప్రేరణనిచ్చింది. సినిమా చాలా గ్రాండర్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా ఫైనల్గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడవలసి వస్తే, అనూప్ గారు నేను చెప్పాలని అవసరం లేదు, ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు మీరు. లవ్ బీజిఎమ్స్ కానీ, ఎమోషనల్ బీజిఎమ్స్ కానీ, పౌరాణికం స్టేజ్ ప్లే ఏదైతే ఉందో అందులో కానీ చాలా అద్భుతంగా మీరు చేశారు సార్. అండ్ పొయిటిక్ విజువల్స్
రసూల్ ఎల్లర్ గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ డిఓపి గారు. ఈ కళాకారుల గురించి ఆల్రెడీ చూశారు మీరంతా, మేము చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ కొత్త హీరో అని ఎవరు అనరండి ఈ సినిమా చూసిన తర్వాత. అంతకుమించి చెప్పాల్సిన పని లేదు. మీరు డ్యాన్సులు కానీ డైలాగ్స్ కానీ మీ స్థాయికి మించి మీరు కష్టపడి ఈ సినిమాలు చేశారు. అండ్ ఫైనల్గా రెజీనా గారు, మీ గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు క్వీన్ ఆఫ్ ది పర్ఫార్మర్, క్వీన్ ఆఫ్ ది యాక్ట్రెస్. సో ఇది చిన్న సినిమా, కొత్త డైరెక్టర్ని చూడకుండా మేము ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు కథ విని సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమా నేను చేస్తానండి, చాలా కొత్తగా ఉంది, సో కళాకారుల మీద మీరు చేస్తున్నారు, నేను కూడా ఇందులో పార్ట్ అవుతానని ఈ సినిమాని మీరు సైన్ చేసినప్పుడు ఈ సినిమా మొదలైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రెజీనా గారు. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, కళాకారులకి అందరికీ పేరు పేరున వందనాలు. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఇంతవరకు రావడానికి ముఖ్య కారణం సురభి కళాకారులు, వాళ్ళ కుటుంబాలు మా వెన్నంటే ఉండి నిలిచి 100 మంది కనీసం 50-60 రోజులు ఈ సినిమా కోసం పరితపించారు, పనిచేశారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా కళాకారులు క్లాప్స్ మాత్రమే. ఫైనల్గా ఒక మాట, ఈ నిండు సభ సాక్షిగా సెప్టెంబర్ 13న థియేటర్లో వెండితెర సాక్షిగా ఉత్సవం మొదలవుద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. మరి మీ స్పీచ్ వింటూ అక్కడ విజిల్స్ వేస్తున్నటువంటి రచ్చ రవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆయగా అప్నా టైం ఆయగా. అమ్మ గెస్ట్ల చిల్లు మాట్లాడిల్లు అందరూ సరే అదంతా ఎందుకు కానీ మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకున్నా ఫస్ట్. ఒకసారి అది అరే చెప్పినారా అట్లా కాదు, ఒకసారి కమ్ కమ్. అరే అంత ఈజీగా అట్లా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు, ఓకే ఓకే రచ్చ, యు డూ యువర్ రచ్చ. నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా. ఏవద్దు, బానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారథులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మా అనిల్ రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ మించలి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తుపెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు గట్టిగా అవుతుంది వాయిస్. లవ్ యూ. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారులేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారన్నది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు. ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రెజినా గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువైతుంది. కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడే ఈ అర్జున్ సాయిలో ఇద్దరున్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్నైనా చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ట. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు,
కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్టగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న, మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు ఒక అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్. కాబట్టి అందులో కూడా ఒక నిష్టగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరు మాట్లాడకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు. ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు అంటే అన్ని సినిమాలకు కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు. వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చిళ్ళు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యు ఆల్. నేను మీరు అచ్చరవి, ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా. వామ్మో, నాకు తెలియకుండా ఎన్ని లైన్లు రాసుకొని వచ్చాడు. అదనమాట సంగతి. నువ్వు కూడా ఫస్ట్ ర్యాంకర్ అవ్వాలంటే, స్టేట్ ర్యాంకర్ అవ్వాలంటే, నేషనల్ ర్యాంకర్ అవ్వాలంటే నెక్స్ట్ టైం నుంచి బ్యాక్ డ్రాప్ అని చాలు. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. తను ఎక్కడుంటే అక్కడ ఇలానే ఎనర్జీ మొత్తం పంచుతూ ఉంటాడు. బట్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అర్జున్ సాయి గారిని పిలిచే కంటే ముందు డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. చూసారా, ఆయన డైరెక్టర్ అని కింద కూర్చొని కూడా ప్రూవ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా యాంకర్ని డైరెక్ట్ చేస్తున్నారంట. మేము కొన్ని సందర్భాల్లో మర్చిపోయినా అబ్బా ఇలాంటి డైరెక్టర్స్ మాకు కూడా కావాలి. సో ముందుగా సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ముందుగా ఈ ఉత్సవం సినిమా గురించి చెప్పాలంటే, మాకు ఒక ఫ్రెండ్ ద్వారా మా అర్జున్ నాకు కలిసి సినిమా ఇలా ఉత్సవం ఉందండి, చూడండి, రిలీజ్ చేయాలి అది ఇది అని చెప్పారు. సరే ఏముంటుందిలే, మామూలుగా జనరల్గా అందరూ వచ్చేలాగే వచ్చారు కదా, ఇంతమంది క్యాస్టింగ్ వీళ్ళందరినీ పెట్టి సినిమా చేశారు అని క్యాజువల్గా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఒక మనసుని హత్తుకునేలాగా ఆ తీసిన విధానం కానీ, నాటక రంగం అంతరించిపోయి ఇలా సినిమా నాటక రంగం అంతరించిపోయిన దాన్ని జనాలకి మళ్ళీ చెప్పే ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చి నేను మా మైత్రి శశి అన్నకి పిలిచా. మామూలుగా జనరల్గా సినిమాలు చూస్తాం, అందులో కొన్ని మాత్రమే బాగుంటే మేము ప్రామిసింగ్ అనిపిస్తేనే శశి అన్నకి చెప్తా. అలా శశి అన్నకి చెప్పి అతను కూడా పిలిచి మళ్ళీ మేము సినిమా చూసిన తర్వాత సేమ్ అతను కూడా అదే ఫీల్ అయ్యి ఇది చాలా మంచి సినిమా, డెఫినెట్గా మనం చేద్దాం అని చెప్పేసి అన్నారు. సినిమా మనం జనరల్గా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని రిలీజ్ చేసుకోకపోవడం, సరిగ్గా ప్రాపర్ రిలీజ్ అనేది జరగట్లేదండి జనరల్గా. దానికి అలా ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలకి వీటికి నైజాంలో మైత్రి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇలాగే చేయాలన్నా ప్రతి సినిమాకి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ముందుగా అర్జున్ గురించి చెప్పాలంటేనండి, ఇప్పుడు ఇంతమంది సీనియర్ యాక్టర్లని పెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. అది డెఫినెట్గా అర్జున్ని ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్ కానీ, ఒక లవ్ కానీ, మొత్తం అన్ని సెంటిమెంటల్ సీల్ కానీ అంతే అందంగా తీసావు. ఇది ఈ ఛాన్స్ ఎవరికి రాదు, ఈ అవకాశం ఎవరికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నిన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి కూడా డెఫినెట్గా, ఎందుకంటే అందరూ సినిమా తీస్తారు, కమర్షియల్గా సినిమాలు తీయాలి, డబ్బులు రావాలని తీస్తారు, కానీ ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి సురేష్ గారు. ఎందుకంటే అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే అందరూ చెప్పుకుంటారు ఈ సినిమాని చూసి, మీరు ప్రౌడ్గా చెప్పుకునే సినిమా ఇది అందరూ డెఫినెట్గా. అలాగే మా దిలీప్ బ్రో గురించి చెప్పాలంటే, దిలీప్ బ్రో ఇది అసలు నీ ఫస్ట్ సినిమా కానే కాదు. ఎవరో చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఫస్ట్ సినిమా అనుకోరు. పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ అన్నీ. ఎందుకంటే ఇప్పుడు
సినిమా తీస్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ టైం హీరో అనుకున్నప్పుడు కమర్షియల్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నేనే కనిపించాలి అనుకుంటారు జనరల్గా. కానీ అలాగ అనుకోలేదు, ఎందుకంటే అంతమంది యాక్టర్లు పెట్టి అందులో ఒకరుగా ఒక క్యారెక్టర్గా చేశారు. అది కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేయొచ్చు డెఫినెట్గా. అలాగే ప్రకాష్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రకాష్ గారికి థ్యాంక్స్ అండి. అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ కూడా అసలు మీ మ్యూజిక్ హమ్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి హమ్ చేసేలాగా ఉన్నాయి మ్యూజిక్ అంతా. ఇలాగే మనం కానీ ఇష్క్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అద్భుతంగా ఉన్నాయి. మన రమణ గారి మాటలు కానీ అన్నీ ఈ సినిమాకి హెల్ప్ అవుతాయండి డెఫినెట్గా. ఈ సినిమా ఉత్సవం సెప్టెంబర్ 13వ తారీఖు థియేటర్లో వస్తుంది. అందరూ డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రెడ్డి గారు. ఓకే, సో ఇప్పుడు అర్జున్ సాయి గారిని పిలిచేద్దామా స్టేజ్ మీదకి. ఒక మంచి కథని మన ముందుకు తీసుకురావడానికి ఎంతో అద్భుతమైన నటీనటులందరినీ కూడా ఈ కథలోకి తీసుకొచ్చి మనకు ఒక చక్కటి సినిమా అందించడానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అర్జున్ గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వద్దు, మీకు మైక్ కాదు ఇవాళ ఆయుధం, అటు వెళ్ళండి. మీ ఫేవరెట్ ఆయుధాన్ని తీసుకొని వచ్చి ఒక డైలాగ్ చెప్పి అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఫైనలీ ఉత్సవం సెప్టెంబర్ 13న మన ముందుకు రాబోతుంది. అర్జున్ సాయి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి అనేది మనం 13వ తారీఖున థియేటర్స్లో అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి నటులందరూ కూడా ఆయన గురించి చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఈయన చెప్పే డైలాగ్స్ ఏంటి అని వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఉత్సవం యాక్చువల్లీ నేను ఒక మనిషిని స్టేజ్ మీదకు పిలవాలి. జయచంద్ర కమ్ ఆన్ ద స్టేజ్. సురభి ఒక 145 years నుంచి నాటకాలను బతికేయడానికి వీళ్ళు అసలు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరీష్, శ్రీకర్ మొత్తం అందరూ పైకి వచ్చేయండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక్కసారి వీళ్ళందరి కోసం చప్పట్లు కొడదామండి ప్లీజ్. మనం ఇవాళ ఈ ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఈ కథ తెర మీదకు రావడానికి వెనకాల ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడాను. సో లెట్స్ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇది నా టీం. ఇలా స్టార్ట్ అయింది సినిమా. ఈ పాప ఇంకా పుట్టలేదు మనం కథ రాసినప్పుడు, పుట్టింది. ఫస్ట్ మేకప్ మన సినిమాలోనే వేసాం, నాటకాల మేకప్. మన దక్షయజ్ఞ నాటకం చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి మేకప్ వేసాం, ఈ అమ్మాయికి డైలాగ్ మనమే నేర్పించాం. వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఆర్ట్ కోసం, జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక 150 families ఉన్నాయి సార్, ఓవర్ 140 years. ఇది మాయాబజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి నేను వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టర్ వేసి వచ్చి నాకు వాటర్, సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని అవగానే వెళ్ళి డైలాగ్ చెప్పాడు ఇతను. అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక నెల 2 నెలలు ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలా ఉంది, అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ కోషెంట్ తీసుకొని దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం. హీరో గారిది, హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సాక్షాత్తు శివుడు పార్వతులే ఈ భూమి మీద దక్షయజ్ఞ నాటకం వేయడానికి వచ్చారేమో అని. అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను. చాలా మంది చెప్తున్నారు చాలా మందిని హ్యాండిల్ చేశానని. జస్ట్ స్టోరీ డ్రైవ్ చేసింది ఇంతమందిని. దిస్ ఈజ్ నాట్ మై టాలెంట్, దట్ స్టోరీ గ్రేట్నెస్ అంతే. సో రేపు 13వ తారీఖు మీరు థియేటర్లోకి వెళ్తే ఒక మంచి ఫెస్టివల్ రోజు, లైక్ ఒక సంక్రాంతి రోజు, ఒక దసరా రోజు బనానా లీఫ్లో ఒక కంప్లీట్ వెజ్ మీల్స్ తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఉత్సవం చూసినాక హార్ట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఎండ్లో ఓ చిన్న స్మైల్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారితో. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్.
నాకు ఈ సినిమా సపోర్ట్ చేసింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇదే నా సైన్యం. నేను యుద్ధం చేశానని ఎవరో చెప్పారు, ఎస్ యుద్ధమే చేశాం టు బ్రింగ్ బ్యాక్ కల్చర్, లవ్, ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ September 13th వచ్చి థియేటర్లో చూడండి. మీరు ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. వీఆర్ ఆల్ గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సాయి గారు. మీ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు ఈ ఉత్సవాన్ని మా ముందుకు తీసుకురావడానికి. అండ్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉండబోతుంది ఇందులో. ఒక మంచి కాజ్ కోసం కూడా ఈ సినిమా అయితే ఉండబోతుంది. కాబట్టి వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా టీజర్, ట్రైలర్, ప్రతి కాంటెంట్ బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో ఒకటే మాట వినిపించింది, చాలా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు ఎవరి అబ్బాయి అని చెప్పేసి. సో దిలీప్ ప్రకాష్ ఇస్ హియర్ విత్ us. ఇప్పటి వరకు అందరు చెప్తుంటే ఫస్ట్ సినిమానా అని మళ్ళీ నాకు నేను గుర్తు చేసుకున్నావు, ఫస్ట్ సినిమానా అని చెప్పి. బట్ ఫస్ట్ సినిమా చేస్తున్నారు కానీ అలా ఎక్కడా కూడా అనిపించట్లేదండి. సో ఆల్రెడీ అదే మీకు హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తారు, బట్ మేమైతే ఇప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం. బట్ ఆన్ ది అదర్ సైడ్ రెజీనా ఎంత అద్భుతంగా ప్రతి సినిమాలో నటిస్తూ వస్తున్నారో మనకి తెలిసిందే. అండ్ SMS కానివ్వండి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్ల నువ్వు లేని జీవితం, చెప్పుకుంటూ పోతే పవర్, చాలా 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 సినిమాలు ఉన్నాయి. ఆవిడ ఆల్రెడీ యాజ్ అన్ యాక్ట్రెస్ ఏంటి అనేది ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనం చూస్తున్నాం. బట్ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా మనందరినీ కూడా కనువిందు చేయబోతున్నారు September 13th. మరి వీళ్ళిద్దరికీ కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ ఫర్ Dilip Prakash and Regina Cassandra. Mariti. So, take this. అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సినిమా బాగుంటే కొత్త వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎంకరేజ్ చేసేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఎంకరేజ్ చేసింది మన ప్రకాష్ రాజ్ సార్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ, నాజర్ సార్ కానీ, గొప్ప గొప్ప నటులు మన సినిమాలో పనిచేశారు. అండ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ మన సినిమాలో పనిచేశారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే రెజినా, ఆ లవ్లీ రెజినా. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీస్ మై బ్రదర్. మేము చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్న ఇంత ప్యాషనెట్గా మమ్మల్ని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమాని చూసి ఫస్ట్ అప్రిసియేషన్ ఇచ్చింది శశి సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మా హీరో వస్తారు మళ్ళీ. హ్యాపీ టీయర్స్ అంటే ఇట్స్ సో నైస్ టు సీ కదా. ఐ యాక్చువల్లీ మిస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని కలవడం ఒక ఉత్సవం లాగా ఉంది.
It's really nice to be here today. Thank you for having me. నేను నా మూవీ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. ఐ వాస్ ఓన్లీ 14 years old when I started acting. అండ్ ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, నేను షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్. కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకుని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అన్నీ. అండ్ I would love to congratulate people from Surabhi Natakalu for actually being a big part of this and helping us bring out your story. Right from Rasul sir, our DOP, to Anup Rubens, our music director, to every technician on set, the AD department, our director, everybody. Thank you. Andy? No, go for it. Go for it. Go for it. మాట్లాడారు కదా దిలీప్. ఇది కూడా ఒక చిన్న స్కిట్ అంటే బాగోదు, బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హొంబాలే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నార్త్ ఇండియా సినీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మనందరికీ ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉందంటే, మీరు సెప్టెంబర్ 13న మన ఉత్సవం, మన సెలబ్రేషన్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరు బ్లెస్సింగ్స్, మీరందరు విషెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరు లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. I would also like to thank our producer, Suresh Patil Garu, and Maitri Movies and Hombale Films as well for being a big part of this. ఈ జర్నీ నాకు ఒక సినిమా చేయాలంటే ఆ జర్నీ నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ టు సీ అర్జున్ సాయి గారు నాట్ లీవ్ హిజ్ డిటర్మినేషన్ వన్ బిట్ అండ్ మేక్ షూర్ ద ఫిల్మ్ రిలీజెస్, అదే కావాలి మా ఇండస్ట్రీలో. నాటకాలు ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ ఆల్ ద సేమ్. వి ఆల్ వర్క్ ఫర్ ఆర్ట్ టు బ్రింగ్ అవుట్ ది ఆర్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ and a part of this film as well. Thank you so much. Thank you so much, Regina. Thank you so much, Dileep. I know it's overwhelming. ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, పేరెంట్స్ ఎదురుగా కూర్చొని ఉన్నారు, అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటే ఐ నో ఇట్స్ రియలీ ఎమోషనల్. వి ఆల్ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ సంతోషంలో ఒక హుక్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది. ఎస్, ఆబ్వియస్లీ ఇద్దరు ఇదేంటి మాకు అర్థం కాదు. లేదు హ్యాపీనెస్, కమాన్. సి, రెజినా ఇస్ ఆల్వేస్ రెడీ, అది సంగతి. మరి ఎస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సాంగ్ హుక్ స్టెప్ అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఆన్ స్టేజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిహార్స్ చేస్తున్నారు గుడ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. చూసారా ఎంత డెడికేటెడో? కమాన్, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేస్తే రెజీనా అండ్ దిలీప్ ప్రకాష్ ఇద్దరు కూడా ఆ స్టెప్ వేస్తారు. అప్పుడు కానీ అది సంగతి అంత మర్చిపోయి మనం కూడా ఎంజాయ్ చేయాలి. కమాన్. దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదంతా కాదు కానీ అసలు
ఫస్ట్ కిస్ చూసా, దాని ఫీలింగ్ ఎలా ఉంటుందిరా? అదంతా కాదు కానీ అసలు కాదు కాదు అనూప్ గారు ఏదో చెప్తున్నారు ఇక్కడి నుంచి. యా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ప్లే చేయండి. ఫస్ట్ కిస్, ఫస్ట్ మ్యారేజెస్ తర్వాత కిస్. సార్ యాక్చువల్లీ మా డీజే కొంచెం అంటే మా ఆడియో దగ్గర ఉన్న వాళ్ళు టైం లేట్ అయ్యే కొద్దీ మా వాళ్ళు ఆ మూడ్లోకి వెళ్ళి డింపటిక్కం దగ్గరికి వెళ్ళారు. దానికంటే ముందు వేరేది ఉంది. ఓకే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఆ సాంగ్ ఒక్కసారి ప్లీజ్. అది చాలా ఉంది ఇంకా. Marriages are made in heaven. Marriages are made in heaven. Oh sare sare nuvve lokana. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయరా ప్లీజ్. సరే సరే నేనే లోకాన ఉన్నా, ఒకరికి ఒకరం నేడు చూడకుండా ఉన్నా సరే, నువ్వు నేను జంటై తిరుతామే కాలం మాపినా సరే. Marriages are made in heaven. Oh, oh, oh. Marriages are made in heaven. Oh, oh, marriages are made in heaven. Oh, oh, oh. Marriages are made in heaven. Oh, sare sare. వండర్ఫుల్ అండి. రెజీనాను వదిలేస్తే ఇవాళ ఎన్ని సాంగ్స్ అన్నా పెట్టండి, షీఈ్ రెడీ టు డాన్స్ అనమాట. ఆ ఉత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే. దిలీప్, ఒక విషయం చెప్పాలి. మమ్మీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డాడీ ఇంటికి రాని సంగతి చెప్తా అంటున్నారు. అది తర్వాత కిందకి వెళ్ళాక ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ రియలీ స్పోర్టివ్. అండ్ ఆ డాన్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి. థియేటర్స్లో మా అందరితో కూడా డాన్స్ వేయించాలి. తర్వాత సక్సెస్ సెలబ్రేషన్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా, ఇంత చక్కగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. వి థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండి. ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరందరూ ఇక్కడికి రావడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. September 13th, రిమెంబర్ ది డేట్. September 13th ఉత్సవం మనందరినీ కూడా కనువిందు చేయడానికి ఆ నియరెస్ట్ థియేటర్స్కి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గుడ్ నైట్.